హలో వ్యూవర్స్, స్ట్రాంగ్ బోన్స్ మెయింటైన్ చేయడానికి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్లో కాల్షియం, ప్రోటీన్, వైటమిన్ డి ఇంకా మినరల్స్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్. వెజిటేరియన్ డైట్ ప్లాన్లో ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ మిల్క్, 5-6 సోక్డ్ ఆల్మండ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్లో రాగి దోశ అయినా, రాగి మాల్ట్ అయినా, ఓట్స్ అయినా తీసుకోవాలి అండ్ స్మాల్ బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ వచ్చేసి ఆరెంజ్ ఆర్ గోవా ఆర్ బనానా తీసుకొని 1 స్పూన్ ఆఫ్ నువ్వులు తినాలి. లంచ్లో రైస్ ఆర్ రోటీ, దాల్, రాజ్మా, చనా, పాలకూర, గోంగూర, కర్డ్ ఇందులో ఏదైనా ఒక ఐటెం తీసుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి రోస్టెడ్ పల్లీలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు, పెసర్లు, శనగలు తీసుకోవాలి. అండ్ డిన్నర్ టైంలో రోటీ విత్ పన్నీర్ కర్రీ, ఎనీ వెజిటేబుల్ కర్రీ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్ ప్లాన్లో ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ మిల్క్, 4-5 సోక్డ్ ఆల్మండ్స్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఆర్ దోశ ఆర్ ఉప్మా, చపాతీ ఏదైనా ఒక ఐటెం తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ ఆర్ కర్డ్ బౌల్ విత్ ఫ్రూట్స్ తీసుకోవాలి. లంచ్ వచ్చేసి రైస్ ఆర్ రోటీ, వాటిలోకి 100 to 150 గ్రామ్స్ చికెన్ ఆర్ ఫిష్ కర్రీ లేదా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో మిల్క్ ఆర్ బటర్ మిల్క్ అండ్ పల్లీలు తీసుకోవాలి. డిన్నర్లో మోడరేట్ క్వాంటిటీతో రోటీ ఆర్ రైస్లోకి ఫిష్ ఆర్ చికెన్ అండ్ ఎనీ వెజిటేబుల్ కర్రీ తీసుకోవాలి. ఈ డైట్ ఫాలో అవ్వడం ద్వారా బోన్స్ స్ట్రాంగ్ అవ్వడంతో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్, హ్యూమన్ బాడీలో టోటల్ ఎన్ని బోన్స్ ఉంటాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హెల్తీ డైట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.